మునుపటి భాగంలో ఆ మాంత్రికుని ముక్కలు ముక్కలుగా మార్చిన ఆ పైశాచిక మంత్రగత్తె తిరిగి మరలా ఆ యొక్క మృతదేహాన్ని మంత్రాల వద్దకు పంపింది. ఆ మంత్రాలవ్వ ఆ దేహానికి తిరిగి మరలా తన మంత్రశక్తితో ప్రాణాన్ని పోసి ఎలా అయినా సరే ఆ మంత్రగత్తెను ఊరి నుంచి తరిమి కొట్టాలని చెప్పింది. ఆ మాటలు విన్న ఆ మంత్రగాడు మంత్రాలవ్వతో జిలా అంటూ ఉన్నాడు. అరే మంత్రాలవ్వ, నువ్వు చెప్పినది నేను ఖచ్చితంగా చేస్తాను, కానీ ఆ మంత్రశక్తి ముందు నా మంత్రదండం పనిచేయటం లేదు. నేను ప్రవేశించిన అగ్నిస్త్రం కూడా ఆ యొక్క పిశాచి అనుచరులు నాకు తిరిగి కొట్టాయి. నన్ను ఖడ్గాలతో ముక్కలు ముక్కలుగా అక్కడికే నరికి పారేసింది. మంత్రాలవ్వ, నాకు కొంచెం శక్తిని ప్రసాదించు, ఖచ్చితంగా ఆ మంత్రగత్తెను దూరంగా పరిగెట్టిస్తాను అని ఈ యొక్క మంత్రగాడు మంత్రాలతో చెప్పగా ఆ మాటలు విన్న మంత్రాలవ్వ తనతో జిలా అంటూ ఉంది. నాయనా, సరే, నీ శక్తికి నా శక్తిని జోడిస్తాను, కానీ నువ్వు నీ రూపంలో వెళ్తే నీకు పని ప్రమాదం ముంచుకు వస్తుంది. ఒక్కసారి పునర్జన్మ పొందిన నువ్వు తిరిగి మరలా బ్రతకడం కష్టం. కావున నువ్వు ఆ పిశాచి యొక్క అనుచుడు వల్లే మారి ఆ పిశాచి అనుచుడిలో ఒక్కని అక్కడికక్కడే భస్మం చేసి తిరిగి మరలా వాడి స్థానంలోకి నువ్వు ప్రవేశించు. తద్వారా ఆ పైశాచిక మంత్రగత్తె చేసే ప్రతి పన్నాగం మనకి తెలుస్తుంది. ఇప్పుడు నేను శక్తివంతంలో ఉన్నాను కావున నేను అక్కడికి రాలేకపోతున్నాను. సరిగ్గా అమావాస్య రోజు వచ్చేసరికి నా శక్తులను తిరిగి మళ్ళా నాకు ప్రబలిస్తాయి. ఖచ్చితంగా ఆ యొక్క పైశాచిక మంత్రగత్తిని దూరంగా ఊరి నుంచి తరిమి కొడతాం. సరేనా? ఇప్పుడే నీ రూపాన్ని మారుస్తాను. ఓం క్రీం రూపదర్శిని, ఓం క్రీం రూపదర్శిని అని మంత్రాలు చదవగా ఈ మాంత్రికుడు పైశాచిక మంత్రగత్తి యొక్క అనుచుడు వల్లే తన రూపం మారిపోయింది. వెంటనే ఈ యొక్క మంత్రాలవ్వ ఆ రూపంతో జిలా అంటూ ఉంది. శిష్య, మాంత్రిక, ఇక నీ రూపం పూర్తిగా మార్చబడినది. ఇప్పుడు నువ్వు నేరుగా ఆ పైశాచిక మంత్రగత్తి వద్దకు వెళ్ళి ఆ అనుచరులలో ఒక్కడి నీ శక్తితో భస్మం చేసి వాడి స్థానంలోకి నువ్వు ప్రవేశించు, వెళ్ళు అని మంత్రాలవ్వ ఆ రూపంతో చెప్పింది. ఆ రూపం సరైన చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఈ పుట్టుదేయాలు రెండు మంత్రాలవ్వతో గట్టిగా అరుస్తూ జిలా అంటూ ఉన్నాయి. జై హో మంత్రాలవ్వ, జై హో! నీ శక్తి అమోఘం, నీ మాయలు వంచడం ఎవరి తరం కాదు. మంత్రాలవ్వ, మాకు కూడా ఏదైనా కార్యం ఉంటే చెప్పండి, ఖచ్చితంగా ఆ పైశాచిక మంత్రగత్తికి చుక్కలు చూపిస్తాం అని ఈ పొట్టుదయ్యాలు రెండు చెప్పగా ఆ మంత్రాలవ్వ పొట్టుదయ్యాలతో జిలా అంటూ ఉంది. తప్పకుండా మీరు చేయవలసిన కార్యం కూడా ఉంది. మీరు మీ రూపాలు మార్చుకొని సాధారణ మానవుల వలె ఆ ఊరిలోనికి ప్రవేశించి ఆ పైశాచిక మంత్రగత్తికి ఎదురుపడండి. అప్పుడు జరిగే పరిణామం ఏమిటో నాకు తెలియజేయండి, వెళ్ళండి అని ఈ మంత్రాలవ్వ పొట్టుదయ్యాలతో చెప్పింది. ఊరి నడిమధ్యలో ఈ పైశాచిక మంత్రగత్తె తన అనుచరులతో జిలా అంటూ ఉంది. అనుచరులారా, ఇక మీ కార్యసాధనకు సమయం ఆసన్నమైంది. ఈ ఊరిలో ఉన్న వివాహం కాని ఆడపిల్లలందరినీ ఇంటికి నా ముందుకు తీసుకురండి. వారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళని ఏకంగా ఊరి మధ్యలోకి ప్రవేశపెట్టండి. నేను ఇప్పుడే మహాశక్తి సంపన్నమైన అస్థి పంజరపు పిశాచాలను ఊర్లోనికి ప్రవేశపెట్టి ప్రతి ఇంటి వద్ద కాపలాగా పెట్టి ఉంచుతాను. దానితో ఆ రహస్యం కలిగిన వైదిక అమ్మాయి ఎక్కడ ఉందో మనకి అర్థమవుతుంది. తక్షణమే బయలుదేరి వెళ్ళండి అని ఈ పైశాచిక మంత్రగత్తె తన అనుచరులతో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ పైశాచిక అనుచరులు ఇద్దరు గాల్లోకి ఎగురుకుంటూ జిలా అనుకుంటూ ఉన్నారు. అరే ఒరే గొంబు, నీకు ఎక్కడైనా ఊళ్ళో ఆడవాళ్ళే కనిపిస్తే నాకు వెంటనే తెలియజేయి. నేను కూడా వచ్చి ఆ అమ్మాయిని ఊరి మధ్య నుంచో పెడతాను. అయినా మన పైశాచిక మంత్రగత్తి ఎంతో శక్తివంతమైనది కదా, ఇంకా మనపై ఆధారపడి ఇలా అందరినీ తీసుకురామని చెప్తుందేంటి? ఒకే ఒక మంత్రం చదివి ఆ ఆడపిల్లని బయటకు తీసుకురావచ్చు కదా అని గొంబు చెప్పగా ఈ తంబు ఇలా అంటూ ఉన్నాడు. ఒరే గుంబు, అది కాదు విషయం. ఆ అమ్మాయి ఇప్పుడు చాలా శక్తివంతమైనగా ఉంటుందంట. తన చుట్టూ కొన్ని భూత శక్తులు లాంటివి కూడా తనకి రక్షణగా నిలబెడుతూ ఉంటాయంట.
అందుకనే ఈ పైశాచిక మంత్రగత్తె తన మంత్ర జపాన్ని ఉపయోగించకుండా నన్ను ఉపయోగిస్తుంది. అది ఇప్పుడైనా తెలుసుకోరా మట్టి బుర్ర అని వీళ్ళిద్దరూ గాల్లో ఎగురుతుంటూ వెళ్తూ ఉండగా ఈ మంత్రాలవ నుంచి వచ్చిన మంత్రాలవ అనుచుడు తన రూపాన్ని మార్చుకొని వీళ్ళకి ఎదురుగా ఒక తెల్లని పొగ లాంటిది ప్రవేశపెట్టాడు. ఆ పొగలో ఈ గుంపు కాస్త కళ్ళు తిరిగి కిందని పడిపోయాడు. వెంటనే ఈ యొక్క మంత్రగాడు తన శక్తితో ఆ పైశాచిక మంత్రగత్తె అనుచుడిని ఒక చిన్న చీమవలే మార్చేశాడు. వెంటనే ఇతను నేరుగా గాల్లోకి ఎగిరి ఈ తంబు పక్కన చేరుకున్నాడు. ఈ యొక్క తంబు ఇతను చూసి ఇలా అంటూ ఉంది, అరే ఏంటిగా ఈ పొగ, అసలు కిందన ఉన్న ఇల్లు కనిపించడం లేదు, ఎవరు పెట్టారంటావు అని చెప్పగా ఆ గుంపు రూపంలో ఉన్న ఈ మాంత్రికుడు తన తంబుతో ఇలా అంటూ ఉన్నాడు, అదేమీ లేదురా, వాతావరణం సరిగ్గా లేక ఇలా పొగమంచు వస్తుందంతే. పద పద త్వరగా వెళ్ళి ఊళ్ళోనికి మనకి చెప్పిన ఆ విషయం మొత్తాన్ని మనం తెలుసుకొని ఆ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో కనిపెట్టి ఊళ్ళ మీద తీసుకుని వెళ్తాం, పద పద అని చెప్పి వారిద్దరూ నేరుగా ఊర్లోకి ఉన్న ఒక్కొక్క ఇంటిలోనికి ప్రవేశించారు. ఈ మాంత్రుడు ప్రవేశించిన ఇంటిలో ఒక ముసలి ఎవతో పాటు తన మనవరాలు కూడా ఉంది. ఈ యొక్క ముసలి ఎవ భయపడిపోయి ఇలా అంటూ ఉంది, అయ్యో బాబాయ్, దెయ్యం, ఇదిగో వెళ్ళిపో వెళ్ళిపో, నా ఇంటిలోంచి వెళ్ళిపో, దయచేసి నన్ను విడిచిపెట్టు, వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంది. వెంటనే ఈ మాంత్రికుడు ఆ ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, అరే అవ్వ, కంగారు పడవద్దు, నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను, దయచేసి కంగారు పడవద్దు, నువ్వు నా రూపాన్ని చూసి భయపడుతున్నావేమో, ఒక్కసారి నా నిజస్వరూపాన్ని నీకు చూపిస్తాను అని చెప్పి ఆ మాంత్రుడు తన అసలైన రూపాన్ని ఆ ముసలి అవ్వకు చూపించాడు. అది చూసిన ఈ యొక్క ముసలి అవ్వ ఇలా అంటూ ఉంది, అరే ఎవరు నాయనా నువ్వు, ఏదో చూస్తుంటే మాంత్రికుల్లా ఉన్నావు, అసలు ఎవరు, ఎందుకు మా ఊళ్ళోకి ప్రవేశించి ఇలా మిమ్మల్ని అందరినీ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు, పైగా ఏవో పిశాచలకు కూడా వినిపిస్తూ ఉన్నాయి, అసలు మీరంతా ఎవరు అని ఆ ముసలి అవ్వ ఈ మంత్రగాడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రగాడు ఆ ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, అరే అవ్వా, నువ్వు కంగారు పడకో, నేను మీ ఊరిని కాపాడే మంత్రాలవ్వ శిష్యుణ్ణి. ఇప్పుడు మీ ఊర్లోనికి ఒక భయంకరమైన దుష్టశక్తి ప్రవేశించింది. ఇప్పుడు మీ ఊర్లో ఉన్న వివాహం కాని అమ్మాయిలందరినీ ఊరు నడిపేదో చూసుకురామని చెప్పి మమ్మల్ని అందరినీ ఆదేశించింది. నేను వారిలో ఒకరిని హతమార్చి వారి రూపాన్ని నేను తీసుకొని ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మంత్రాలవకు తెలియజేయాలి. ఈ కార్యం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది. ఈ ఊర్లో ఉన్న ప్రజలందరినీ నువ్వే అప్రమత్తం చెయ్యాలి. ఊరికి దూరంగా ఉన్న ఒక స్వరంగంలో ఊరి ప్రజలందరూ తీసుకొని వచ్చి అక్కడ నిక్షేప్తపరచు. నా మంత్రశక్తితో ఈ ఊర్ల ప్రజలందరినీ నేనే సృష్టించి మాయాచలంతో ఆ యొక్క పైశాచిక మంత్రగత్తిని తప్పుడు దావ పెట్టిస్తాను, సరేనా అని ఈ మంత్రగాడు ఆ ముసలి అవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ ముసలి అవ్వ సరేని చెప్పింది. వెంటనే ఈ యొక్క మాంత్రుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయి వేరొక ఇంటిలోకి ప్రవేశించాడు. ఇదిలా ఉండగా ఈ తంబు ఒక్కొక్క ఇంటిలోకి ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్న మనుషులని అక్కడికక్కడే నరికి చంపి వాళ్ళ వివాహం కాని ఆడపిల్లలని బయటికి తీసుకొని వస్తూ ఉంది. అది ఎంతా చూస్తూ ఉన్న ఈ యొక్క గుంపు ఇలా అంటూ ఉన్నాడు, ఒరే తంబు, వాళ్ళని అక్కడ విడిచిపెట్టి ఇంటి కదా, ఈ ఇంటిలో చాలా ఆడపిల్లలు ఉన్నారు, వెంటనే వీళ్ళని తీసుకుని వెళ్ళాలి, రా రా అని ఈ గుంపు తంబుతో చెప్పింది. వెంటనే తంబు అక్కడి నుంచి అదృశ్యమైపోయి నేరుగా ఈ గుంపు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. వెంటనే ఈ గుంపు తన మంత్రశక్తితో ఆ యొక్క పిశాచికి ఒక్కసారిగా నీకం వచ్చేలా మంత్రజపం చేసి ఒక భయంకరమైన పొగని ఆ యొక్క దేహంపైకి ప్రవేశపెట్టాడు. వెంటనే ఆ తంబు కూడా స్పృహ కోల్పోయాడు. ఈ రెండు దేహాలను కూడా నేరుగా మంత్రాలవ్వ గుహవద్దకు తీసుకుని వెళ్ళాడు ఈ మాంత్రికుడు. వెంటనే మంత్రాలవ్వ ఈ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది, భలా భలా శిష్య భల, ఈ దుష్కార్యక్రమాలు చేసిన వీళ్ళు ఇద్దరిని ఇక్కడే బందీగా ఉంచి నీ యొక్క కార్యం నెరవేర్చు. ఆ పైశాచిక మంత్రగతి చేస్తే ప్రతి కార్యాన్ని నాకు తెలియజేస్తూ ఉండు. అమావాస్యకి ఇంకా 2 రోజులే సమయం పడింది. నా శక్తి తిరిగి వచ్చేంత వరకు ఆ పైశాచిక మంత్రగతిని తావు తప్పిస్తూ ఏదుగా మైకంలో పెట్టవచ్చు, వెళ్ళు అని ఈ మంత్రాలవ్వ తన అంతరుడితో చెప్పింది. వెంటనే
ఈ యొక్క మాంత్రికుడు నేరుగా అక్కడి నుంచి ఊరు నడపలోకి ప్రవేశపెట్టిన ఆ అమ్మాయి వద్దకు ప్రత్యక్షమయ్యాడు. ఆ మాంత్రికుడు తన రూపంతో ఆ ఎదురుగా ఉన్న అమ్మాయిలతో ఇలా అంటూ ఉన్నాడు, రే చూడండి, మీరు ఎవరు భయపడకండి. ఇది ఎంత ఒక దుష్ట భయంకరమైన పైశాచిక మంత్రగతి చేస్తున్న పరిహారం. ఈ ఊర్లోనికి భూత ప్రేత పిశాచాలను ఆగమనం చేసి ఊరిని అష్టదిగ్బంధనం చేస్తుంది. కావున మీరు అందరూ ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు. మీరు ఈ ఊరికి దూరంగా పడమర వైపు ఉన్న గుహలో దాక్కుని ఉండండి. నా శక్తితో ఏదో ఒక విధంగా ఈ పైశాచిక మంత్రగతి దృష్టి మళ్లించి మిమ్మల్ని అందరినీ కాపాడుతాను. వెళ్ళండి వెళ్ళండి అని ఈ యొక్క మంత్రగాడు ఆ ఎదురుగా ఉన్న ఆడపిల్లలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆడపిల్లలందరూ సరైన చెప్పి నేరుగా ఆ ఊరి పిల్లలందరినీ తీసుకుని నేరుగా పడమర వైపు ఉన్న ఆ గుహలోనికి ప్రవేశించారు. ఈ మంత్రగాడు తన మంత్రశక్తితో ఊరు అందరినీ ఒక శిల్పంలా మార్చి ఆ శిల్పాల్ని ఊరు నడుమలోనికి ప్రవేశపెట్టాడు. నేరుగా తన రూపాన్ని మార్చుకొని పైశాచిక అనుచరుల రూపంలోనికి ప్రత్యక్షమయ్యి ఈ పైశాచిక మంత్రగతితో ఇలా అంటూ ఉన్నాడు, మాత మాత, అపరాధం అపరాధం. ముసలి మంత్రాలవ్వ ఊరి మొత్తాన్ని శిల్పాలుగా మార్చేసింది. మీరు అనుకున్నట్టు ఊర్లో ఎవరు మనుషులు లేరు, వాళ్ళందరినీ శిల్పాలుగా మార్చేసింది ఆ దిత్తులు మారి మంత్రాలవ్వ. మాత ఇప్పుడు ఎలా? మీరు పోయిన ఆ మచ్చగలిగిన అమ్మాయి దొరకడం కష్టం. అందరూ శిల్పాల్లా మారిపోయారు. ఎలాగైనా సరే ఈ విపరీతాన్ని మీరే కాపాడాలి. ఊళ్ళో ప్రజలందరినీ శిల్పాలుగా మార్చేసింది ఆ మంత్రాలవ్వ. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి మాత, చెప్పండి అని ఈ యొక్క ఆ మాటలు విన్న ఈ పైశాచిక మంత్రగత్తె ఒక్కసారిగా కోపావేశంతో రగిలిపోయి ఆ యొక్క అనుచరుడితో ఇలా అంటూ ఉంది, అరే నిజమా? నువ్వు చెప్పిందంతా నిజమా? ఊళ్ళో ప్రజలందరినీ శిల్పాలుగా మార్చేసిందా ఆ మంత్రాలవ్వ? దానిని ఇక విడిచిపెట్టేది లేదు. ఈ ఊరిలోనికి భూత ప్రేత పిశాచాలన్నిటినీ ప్రవేశపెట్టి ఊరి అంతటినీ వల్లగాడులా మార్చేస్తాను. శిల్పరూపంలో ఉన్న ఆ ప్రజలపైన నా మంత్రశక్తిని ఉపయోగించి ఊరి ప్రజలందరినీ తిరిగి మానవ రూపంలో మార్చి వాళ్ళందరినీ ఆ మంత్రాల కళ్ళ ముందే ఒక్కొక్కరిగా బలి ఇస్తాను. ఓ ఈ అస్థి పంజరిత పిశాచాలారా, రండి రండి, ఊరిలోనికి ప్రవేశించండి అని ఈ పైశాచిక మంత్రగత్తె గట్టిగా అరిచేసరికి ఆ ఊరి చివర ఉన్న శ్మశానంలోంచి అస్థి పంజరాలు ఒక్కొక్కడిగా నడుచుకుంటూ పరుగు పరుగుమని ఊర్లోనికి వస్తూ ఉన్నాయి. ఇది ఎంతా చూస్తూ ఉన్న ఈ పొట్టుదల రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి, అరే ఒరే డొంగు, చూసావా అస్థి పంజరాలన్నీ ఊర్లోనికి ఎలా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాయో? అయితే మనకి ఒక ఉపాయం. ఇప్పుడు ఈ అస్థి పంజరాల్లో మనం కూడా రూపం మార్చుకొని ఆ ఊర్లోనికి ప్రవేశిద్దాం. ఆ పైశాచిక మంత్రగత్తె ఏం చేస్తుందో ప్రతి క్షణం మనం కనిపెట్టి ఆ రహస్యాన్ని మంత్రాలకు తెలియజేద్దాం. పద పద, ఓం హ్రీం ఫట్, ఓం హ్రీం ఫట్ అని మంత్రాలు చదివి ఆ పొట్టుదయాలు రెండు అస్థి పంజరాల్లా మారి ఆ అస్థి పంజరాల నడి మధ్యలోనికి ప్రవేశించి నడుస్తూ ఉన్నాయి. ఆ అస్థి పంజరాలతో ఈ పొట్టుదయాలు ఇలా అంటూ ఉన్నాయి, అరే గురు, ఎక్కడికి వెళ్తున్నాం? అందరం ఇంత హడావడిగా ఎక్కడికి వెళ్తున్నాం? కాస్త మాకు చెప్పండి. ఈ అస్థి పంజర రూపంలో ఉన్న ఈ పొట్టుదయ్యాలు అడగగా ఆ అస్థి పంజరం ఇలా అంటూ ఉన్నాయి, అరే నీకు తెలియదా, మనల్ని పైశాచిక మంత్రగత్తె ఆవాహనం చేసుకుంది. ఇప్పుడు మనం అందరం ఆ పైశాచిక మంత్రగత్తె యొక్క అష్టదిగ్బంధంలో బందీగా ఉన్నాం. ఇప్పుడు ఆ పిశాచి ఏం చెబితే అది చెయ్యాలి. ఆ మంత్రగత్తె ఏ చిన్నది చేయమన్నా సరే మనం ఆ పనిని ఖచ్చితంగా చేయవలసిందే. లేకపోతే ఇక మనకి పునర్జన్మ లేకుండా చేసేస్తుంది. త్వరగా త్వరగా ఊళ్ళోనికి వెళ్ళాలి, పదండి అని చెప్పి ఆ అస్థి పంజాలన్నీ నడుచుకుంటూ నేరుగా ఈ పైశాచిక మంత్రగత్తె ముందుకు వచ్చాయి. అది చూసిన ఈ పైశాచిక మంత్రగత్తె వాళ్ళతో ఇలా ఉంటూ ఉంది, భూత ప్రేత పిశాచాలారా, అందరికీ స్వాగతం. మీరు చేయబోయే కార్యం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ ఊరిలో మంత్రాల మహిమ వల్ల ఈ ఊరి ప్రజలందరినీ ఒక శిల్పరూపాలుగా మార్చేసింది. నేను మీ అందరికీ ఇప్పుడు ఈ కార్యం చెబుతున్నది చాలా జాగ్రత్తగా చేయవలసిన విషయం ఉంటుంది. ఈ ఊళ్ళోనికి శిల్పాలుగా మారిన ఆ మానవులందరిపైన మీ చేతులతో వాళ్ళ శిరస్సుపై పెట్టి నేను ఇచ్చే ఈ జలాన్ని ఆ యొక్క శిల్పాలపై పోయండి. వాళ్ళందరూ తిరిగి మరలా మానవుల వలె మారుతారు.
ఆ మానవులు మారిన వెంటనే అందులో వివాహం కాని స్త్రీలందరినీ ఊరి మధ్యలోనికి ప్రవేశపెట్టండి. వెళ్ళండి. మీ రాకకు మీ యొక్క పనికి ఎవరైనా అడ్డు వచ్చినా వాళ్ళని అక్కడికక్కడికే ముక్కలు ముక్కలుగా నరికేయండి. వెళ్ళండి అని ఈ యొక్క పైశాచిక మంత్రగత్తె ఆ అస్థిపంజరాలతో చెబుతూ ఉంది. ఈ మాటలన్నీ ఈ పొట్టు దెయ్యాలు అన్ని జాగ్రత్తగా వింటూ ఉన్నాయి. ఆ యొక్క అస్థిపంజర రూపంలో ఉన్న పొట్టు దెయ్యాలు రెండు జిమానుకుంటూ ఉన్నాయి. అయ్యి బాబు, చూసావా ఈ పైశాచిక మంత్రగత్తె తనకు అనుకున్నది సాధించడానికి కోసం ఊరి ప్రజలను కూడా లెక్క చేయడం లేదు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ముక్క ముక్కలుగా నరికేమంటుంది. ఎలాగైనా సరే ఈ విషయం మంత్రాలకు తెలియజేయాలి. పాపం ఏమీ తెలియని ఈ అమాయకమైన ప్రజలను కాపాడుకోవాలి. త్వరగా ఇక్కడి నుంచి మనం ఏదో ఒక విధంగా బయటపడాలి. పద పద వెళ్దాం.